ఇప్పుడైతే కర్ణ చెరువు దగ్గర అయితే ఉన్నాము. కర్ణ చెరువు అలుగు అన్నమాట. ఇది రోడ్ పైన వాటర్ అయితే వెళ్తున్నాయి. ఇక్కడ పక్కనే వాటర్ ఫాల్ లాగా కొంచెము కాలువ చెరువులో నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. వాటర్ ఫాల్ లాగా భలేగా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను మీకు అది కూడా. ఇప్పుడైతే వచ్చేసిన ఇక్కడ అలుగు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇది ప్రతి సంవత్సరం వర్షాలు ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. ఇది చెరువు నిండిన తర్వాత వాటర్ మిగతా నీరు ఫ్లో అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి రోడ్ పైకి వెళ్తాయి. ఇక్కడైతే వాటర్ అయితే తక్కువ వస్తున్నాయి. ఇక్కడ లోతు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ చాలా ఫోర్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట. వాటరు చాలా స్పీడ్గా ఎక్కువ వాటర్ అయితే వస్తున్నాయి. ఇక్కడైతే మనకు వాటర్ దగ్గరికి అయితే వెళ్ళడానికి ప్లేస్ అయితే లేదనమాట. ఇక్కడ దూరం నుంచే చూడాలి. ఎందుకంటే మొత్తం కంప చెట్లు ఉన్నాయి, ముళ్ళ చెట్లు ఉన్నాయి. మొత్తము వెళ్ళడానికి చాలా కష్టం అనమాట. అందుకని ఇక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు జనాలు కూడా. లేదంటే ఇక్కడ చాలా పబ్లిక్ వస్తుండ్రి. చాలా ముళ్ళ కంపలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అందుకోసమని ఎవరు కూడా రావట్లేదు. అయితే ఇక్కడ కూర్చోవడానికి ఆ స్టెప్ బై స్టెప్ ఉంది కదా, అక్కడ కట్టల్లాగానే ఉంది. ఇట్లా మొత్తం స్లాబ్ లాగా ఉంది. అక్కడ ఎవరైనా కూడా వెళ్ళొచ్చు, తిరగవచ్చు మామూలు టైంలో అయితే. ఇప్పుడు వర్షం ఫుల్గా వాటర్ వెళ్తున్నాయి కాబట్టి ఎవరు రావడానికి వీలుగా లేదనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో ఇట్లా నార్మల్గా కాకుండా డ్రోన్ షాట్తో తీస్తే ఇంకా మరీ ఎక్సలెంట్గా ఉండేది. కానీ ఇక్కడ డ్రోన్ లేకపోవడం నాది చాలా బాధాకరమైన విషయం అనమాట. డ్రోన్ లేనందుకే వీడియోలు అయితే తీయట్లేదు. మరి కొంచెం దగ్గర నుంచి చూపించాలంటే ఉంది, కానీ అక్కడ వరకు వెళ్ళడానికి ప్లేస్ లేకపోవడంతో దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. ట్రై చేసిన మ్యాక్సిమం అయితే ట్రై చేసిన వేరే దారి ఏమైనా ఉందేమని, కానీ ఎక్కడ అసలు దారే లేదు దగ్గరికి వెళ్ళడానికి. మొత్తం ముళ్ళ చెట్లు ఉన్నాయి. ముళ్ళ చెట్ల నుంచి కొంచెం వరకు అక్కడ కనిపిస్తుంది మీకు లాస్ట్. అక్కడ వరకు అయితే వెళ్ళడానికి కూడా ఉండింటే కూడా దగ్గర వరకు వెళ్ళేవాడిని, కానీ అసలు ఛాన్సే లేదు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సాధించేసిన వచ్చేసినాయి అనమాట. ఇక్కడికి కొంచెం ముళ్ళు ఉన్నాయి, తప్పించుకొని వచ్చేసిన. మొత్తానికి అయితే మీకోసం నాకు ఇప్పటివరకు తీసిన వీడియో అంతా ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు. అందుకోసం నేను మొత్తం సాధించాలనే సంకల్పంతో వచ్చేసిన. మొత్తానికి అయితే చూడండి చాలా దగ్గరికి అయితే వచ్చేసిన. చాలా రిస్క్ చేసి అయితే ఇక్కడ వరకు వచ్చేసిన నేను. ఎంత రిస్క్ అంటే మొత్తం అక్కడంతా స్లిప్ అవుతుంది అన్నమాట, మొత్తం జారుతుంది. అయినా కూడా దాన్ని తట్టుకొని ఇక్కడ దాకా వచ్చేసిన మీకోసమే. ఇక్కడ నాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా వచ్చిన పక్కూరు నుంచి. ఆ అబ్బాయిని కూడా మీరు చూడండి. ఇద్దరం వచ్చిన ఈ అబ్బాయి నేను ఇద్దరం వచ్చినాం ఇప్పుడైతే ఇక్కడికి. ఈ అబ్బాయిది వచ్చేసి పక్కన కానపురం అనమాట. ఎలా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే మరి ఫ్రెండ్స్, బాయ్.